నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. వారితో మాట్లాడదాం. ఆర్వీ టూర్స్ ఎప్పుడు కూడా మంచి మంచి టూర్స్ని ప్లాన్ చేస్తూ ఉంటుంది కదా, మంచి ప్యాకేజెస్తో. సో ఇప్పుడు మనం గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించిన ప్యాకేజ్ తెలుసుకుందాం. ఎక్కువగా జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా మనం ఆ ప్లేసెస్లో చూడదగినవి కాబట్టి వీళ్ళు ఆ ప్యాకేజ్లో ఏమేమి ఇస్తున్నారు ఏంటి తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ ప్యాకేజ్ అంటున్నారు. మరి ఈ ప్యాకేజ్లో మేము చూడబోయేటువంటి ప్లేసెస్ ఏమేమి ఉంటాయి, ఏం కవర్ చేస్తారు? గుజరాత్, మధ్యప్రదేశ్. సో ఈ రెండు స్టేట్స్లో మనం చూసుకుంటే ఇందులో మనకి 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. గుజరాత్లో 2 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయి. సో ఈ 4 జ్యోతిర్లింగాలతో పాటు అక్కడ ద్వారకా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ద్వారకా టెంపుల్స్ వచ్చేసేసి 3 ద్వారకలు వచ్చేసి గుజరాత్లో ఉన్నాయి, 2 ద్వారకలు వచ్చేసేసి గుజరాత్కు బార్డర్లో రాజస్థాన్లో ఉన్నాయన్నమాట. సో మనం ఈ ప్యాకేజ్ గురించి చూసుకుంటే ఓవరాల్గా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 స్టేట్స్ కవర్ అవుతాయి. సో 3 స్టేట్స్లోనూ మనం సెలెక్టెడ్ ప్లేసెస్ అనమాట. ఇప్పుడు గుజరాత్ చూసుకుంటే కంప్లీట్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి గుజరాత్లో. మధ్యప్రదేశ్లో వచ్చేసేసి మనం ఓన్లీ జ్యోతిర్లింగాల కాన్సన్ట్రేషన్ కాబట్టి ఓంకారేశ్వర్, ఉజ్జయిని ఈ 2 ప్లేస్లే కవర్ అవుతాయి. సో మనం రాజస్థాన్ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఓన్లీ ద్వారకా టెంపుల్స్, అలాగే బార్డర్లో ఉన్నటువంటి ఉదయ్పూర్ అనమాట. సో ఇవి మాత్రమే కవర్ చేస్తాం అనమాట. సో ఇందులో టోటల్గా మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే అహ్మదాబాద్ వస్తుందండి. సో అహ్మదాబాద్లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ బాలాజీ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, సబర్మతి ఆశ్రమము, తర్వాత వైష్ణోదేవి టెంపుల్, అలాగే మనకి స్వామినారాయణ టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్ కూడా విజిట్ ఉంటుంది. సో ఇలాగా అహ్మదాబాద్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కూడా కవర్ అవుతాయి. అలాగే మనం అహ్మదాబాద్లో చూడాల్సిన ప్లేస్ అన్ని చూసుకున్నాక నెక్స్ట్ మనం సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకుంటే నెక్స్ట్ ద్వారకా అండి. సో ద్వారకలో మనకు ద్వారకాధీష్ టెంపుల్, తర్వాత రుక్మిణీదేవి టెంపుల్ 2 కూడా సపరేట్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ శాతం మనకు శ్రీకృష్ణుడి టెంపుల్ అయినా పక్కనే రుక్మిణి మాత అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ద్వారకాధీష్ టెంపుల్ నుంచి రుక్మిణీదేవి టెంపుల్ నియర్ అబౌట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట, రెండింటి మధ్య డిస్టెన్స్. సో అలాగా ద్వారకాలో ద్వారకాధీష్ టెంపుల్, అలాగే రుక్మిణీదేవి టెంపుల్ చూసుకుంటాం. ఇంకొక ద్వారక అక్కడే ఉన్నటువంటి ద్వారక ఏదైతే ఉందో బేడ్ ద్వారక, ఇది కంప్లీట్గా సముద్రంలో ఉంటుందన్నమాట. కంప్లీట్ ఒక ఐలాండ్ అండి. కంప్లీట్ సరౌండింగ్ మొత్తం అంతా కూడా వాటర్తోనే ఉంటుంది. లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఏంటంటే ఈ బేడ్ ద్వారకా వెళ్ళాలి అనుకుంటే మనకున్నటువంటి ఓన్లీ సోర్స్ త్రూ బోట్ అనమాట. సో మనం అప్పట్లో ఏంటంటే బోట్ ద్వారా మాత్రమే వెళ్ళి బేడ్ ద్వారకా చూసుకొని మళ్ళీ రిటర్న్ బోట్లో రావాల్సి ఉండేది. బట్ మనకు 2 years బ్యాక్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇటు మనము ఏదైతే ఓకా జంక్షన్ నుంచి అటు సైడ్కి మనం బేడ్ ద్వారకాకి కంప్లీట్గా బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం ఆ బ్రిడ్జ్ గుండా వెళ్ళిపోయి నేరుగా బేడ్ ద్వారకాలోకి ఇప్పుడు వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి అనమాట. బస్సులో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, టెంపో ట్రావెల్లో వెళ్ళినా, ఎలా వెళ్ళినా అప్ టు బేడ్ ద్వార వరకు వెహికల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణాలయం దర్శనం చేసుకుని మనం అక్కడే మనకు ద్వారకలో నాగేశం జ్యోతిర్లింగం కూడా ఉందన్నమాట. సో ఈ నాగేశం జ్యోతిర్లింగం దర్శనము, అలాగే అక్కడ చేయాల్సినటువంటి అభిషేకము, సో వీటన్నిటిని కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని అక్కడ కావాల్సినంత టైం కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. సో ఇలాగా ఇక్కడ ఈ ద్వారకా పాట అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం సోమనాథ్ వెళ్తాం. సో ఈ సోమనాథ్ దగ్గర ప్లేసెస్ చూసుకుంటే సోమనాథ్కి ముందుగానే మనము వెళ్ళే దారిలో మూలా ద్వారకా టెంపుల్ ఒకటి, తర్వాత పోర్బందర్ ఏంటంటే గాంధీజీ బర్త్ ప్లేస్ అనమాట. సో అక్కడ ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో, బర్త్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మ్యూజియంగా చేశారు. సో ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేస్తాం. సో మూలా ద్వారక అలాగే పోర్బందర్ చూసుకొని మనం సోమనాథ్ వెళ్తాం అనమాట. సో ఈ సోమనాథ్లో వచ్చేసేసి మనకి ఓల్డ్ టెంపుల్, న్యూ టెంపుల్ 2 టెంపుల్స్ ఉంటాయి. సో ఈ 2 టెంపుల్స్ కూడా మనం విజిట్ చేస్తాం. ఎందుకంటే న్యూ టెంపుల్లో డైలీ అలంకారాలు, తర్వాత దర్శనము, హారతులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఓల్డ్ టెంపుల్ చూసుకుంటే ఓల్డ్ టెంపుల్లో ప్రతిరోజు అభిషేకాలు అనేది నడుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనమే స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళేటువంటి పిలిగ్రిమ్ ఎవరైనా సరే మన చేతుల ద్వారానే అక్కడ అభిషేకం చేయడానికి వీలుంటుంది. ఎప్పుడైతే మనం న్యూ టెంపుల్ చూసుకుంటే అక్కడ ఓన్లీ అక్కడ ఉన్నటువంటి పూజారులకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో వాళ్ళే అక్కడ అలంకారాలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి అవన్నీ చేస్తూ ఉంటారు. మనకు ఓన్లీ దర్శనానికి మాత్రమే వీలుంటుంది అనమాట. సో ఇలాగా సోమనాథ్ మనకి తర్వాత భావనగర్. సో ఈ భావనగర్ అనేది ఏంటంటే శివాలయము కంప్లీట్గా సముద్రంలో ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మనం ఏంటంటే సముద్రము ప్రతిరోజు తిథులను అనుసరించుకొని ఒక 2 hours, 1.5 hour to 2 hours వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట.
అంటే ఆ శివలింగం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కొద్దిగా వాటర్ వెనక్కి వెళ్తుంది. సో అప్పుడు మాత్రమే మనకు దారి అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆ టైంలో మాత్రమే మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. సో ఆ నిష్కలంక మహాదేవ్ టెంపుల్ విజిట్ కూడా ఉంటుంది. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో మీకు తెలిసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఉంది. సో అక్కడ మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అప్ టు మనం ఆయన చెస్ట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి కూడా మనం వ్యూ అనేది చూడొచ్చు అనమాట. పక్కనే మనకు నర్మదా నది మీద ఉన్నటువంటి డ్యామ్ కూడా ఉంది. సో ఆ డ్యామ్ విజిట్ కూడా చూస్తాం అనమాట. సో ఇలాగా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇందులో వస్తుంది. అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి కంక్రోలి ద్వారకా, శ్రీనాథ్ ద్వారకా అనమాట. సో ఈ 2 ద్వారకా టెంపుల్స్ కూడా ఇందులో వస్తాయి. కంక్రోలి ద్వారకా, శ్రీనాథ్ ద్వారకా 2 చూసుకునేసేసి మనం ఉజ్జయిని వెళ్తాం. సో అక్కడ ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ఇలాగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 2 జ్యోతిర్లింగాలు, గుజరాత్లో ఉన్నటువంటి 2 జ్యోతిర్లింగాలు, ద్వారకలు వచ్చేసరికి 3 గుజరాత్లో ఉన్నాయి, 2 వచ్చేసేసి రాజస్థాన్లో ఉన్నాయి. ఇలాగా 4 జ్యోతిర్లింగాలు పంచద్వారకల ప్యాకేజ్ అనమాట. సో ఓవరాల్గా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి, మొత్తం మనం ఎక్కడ నైట్ జర్నీస్ లేకుండా కంప్లీట్ డే జర్నీస్ చేసుకుంటూ చూడాలి అంటే 12 nights 13 days పడుతుందండి. 12 nights 13 days పడుతుంది అనమాట. సో ఈ 12 nights 13 daysకు మనం ఏంటంటే కంప్లీట్గా కస్టమర్ ఎటువంటి ఏ ప్లేస్ నుంచి ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 12 branches ఉన్నాయి టోటల్గా మనకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి. సో కస్టమర్ ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా అక్కడ నియర్ బై నుంచి మనం ఫ్లైట్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం అనమాట. సో అప్ టు అహ్మదాబాద్ వరకు. సో ఆన్వర్డ్ ఫ్లైట్ అనేది కస్టమర్ ఉన్నటువంటి ఏరియా నుంచి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి అహ్మదాబాద్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాము. రిటర్న్ వచ్చేసేసి ఇండోర్ నుంచి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్కి ఫ్లైట్ ఇస్తున్నాం. సో ఇలాగా ఇందులో మనం ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి లగ్జరీ హోటల్స్ ఉంటాయండి ప్రతి దగ్గర కూడా. సో ఆ హోటల్స్లో కూడా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ట్విన్ షేరింగ్ ఒక రూమ్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఈ టూర్ అంతా కూడా గ్రూప్ టూర్ కనుక మనకు మంచి 45-seater బస్సెస్, ఏసీ బస్సెస్ ఉంటాయి. సో అటు మనము గుజరాత్ పార్ట్ చూసుకున్నా లేదంటే ఓంకారేశ్వర్, ఉజ్జయిని పార్ట్ చూసుకున్నా ఎక్కడైనా సరే ఈ బస్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. అలాగే ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ వెళ్తారు. సో ఎక్కడ వాళ్ళు ఏ టెంపుల్ ఎంత టైం చూడాలి, ఎక్కడ అభిషేకం చేయించుకోవాలి, ఏంటి అన్న దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. ప్యాకేజ్ ఎంత ఉంటుందండి మరి ప్రైస్ పర్ పర్సన్ కి? సో టోటల్గా ఫ్లైట్స్, అకామిడేషన్, బస్ ఫెసిలిటీ, ఫుడ్, టూర్ మేనేజర్ అన్నీ కలిపి మనం కేవలం 69,999కి ఇస్తున్నాం అనమాట. సూపర్ అండి. 12 nights 13 days ప్యాకేజ్ విత్ ఆల్, ఇంకా మొత్తం అన్నీ అనమాట. ఇంకా సపరేట్గా చార్జ్ చేయాల్సింది, పాకెట్లోంచి మనీ పెట్టాల్సిందంటూ ఏం లేదు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎక్కడైనా సరే మనం ఏదైనా పూజలు చేయించుకోవాలి, లేదంటే ఎక్కడైనా పార్కింగ్ నుంచి మనం నడవలేకపోతున్నాము, అలాంటివి ఏమైనా ఆటో ఎక్స్పెన్సెస్ అలాంటివి చిన్న చిన్న వస్తాయి అనమాట. అది తప్పితే సపరేట్గా మనము హోటల్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి, ఇంకేది పేమెంట్ చేసేది ఉండదు, అన్ని ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ ఉంటాయి అనమాట. సూపర్ అండి. సో మరి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చా? లైక్ ఇన్ని డేస్ అంటే మాకు కుదరదు, 1 weekలో ఈ ప్లేసెస్ మాత్రం ఇంపార్టెంట్ కవర్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా కస్టమైజ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక ఫిక్స్ డిపార్చర్ ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డేట్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ కస్టమర్ ఇప్పుడు మనం ఇందులో మెన్షన్ చేసినటువంటి ప్లేసెస్ని చూస్ చేసుకొని 3 daysలోనే కావాలి లేదా 4 daysలోనే కావాలి, కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనం ఆ డేస్లో వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి డేస్లో ఏ ప్లేసెస్ కవర్ అవుతాయి ఏంటి అన్నదానికి వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేసెస్ ఇంకేదైనా డేస్ ఎక్స్ట్రాగా వాళ్ళు ఉన్నాయి అంటే ఆ నియర్ బై ప్లేసెస్ కూడా కవర్ చేసి వాళ్ళ వరకు సపరేట్గా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళాలనుకున్నా, నలుగురు వెళ్ళాలనుకున్నా వాళ్ళు కావాల్సిన ప్లేసెస్ వాళ్ళకి కావాల్సిన విధంగా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది రైట్ టైం, ప్రాపర్ టైం అని ఈ టూర్కి ఏమైనా స్పెషల్ టైం ఉంటుందా అండి? ఇయర్ లాంగ్ వెళ్ళొచ్చు. గుజరాత్ టూర్కు ఇయర్ మొత్తం ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయొచ్చు అనమాట. రైట్ అండి. సూపర్ అండి. జశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ టూర్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టోటల్ 12 nights and 13 days ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ ప్యాకేజ్ గురించి మనకి జశ్వంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే కాదండి, ఇంకా చాలానే ప్యాకేజెస్ ఉంటూ ఉంటాయి. సో మీ డెస్టినేషన్ ఏదైనా సరే మంచి ప్యాకేజ్లో విత్ ఆల్ చూసారు కదా, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫుడ్, అకామిడేషన్ అండ్ తర్వాత ఫ్లైట్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి టూర్ని హ్యాపీగా, హ్యాజిల్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి.